చెన్నూరు నియోజకవర్గాన్ని సిరిసిల్ల సిద్దిపేటకు దీటుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గెలిచిన తర్వాత మర్చారన్నారు కాంగ్రెస్ నేత డాక్టర్ రాజా రమేష్. చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఓడించి తీర్తామంటున్న రాజ్ రమేష్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కోసం కూడా డాక్టర్ రాజా రమేష్ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కూడా ఇటు వైద్యం వృత్తిలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి డాక్టర్ రాజా రమేష్ కూడా ఏదైతే నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరచడం కోసం కూడా తన వంతు స్వయశక్తులు కృషి చేయడానికి కూడా తమ రాజకీయాలకు వస్తామని తెలుపుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా మన దగ్గర డాక్టర్ రాజా రమేష్ గారు ఉన్నారు. నిజంగా కూడా ఈయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి. నమస్తే. వాస్తవంగా ఏంటంటే ఇప్పటికే మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ఉన్నతమైనటువంటి వైద్య వృత్తిలో ఉండి కూడా రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి? నా ప్రొఫెషన్లో నన్ను ఇటు కరెక్ట్గా పనిచేయనీయకుండా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో కూడా అనేక సందర్భాల్లో మీరు చేయొద్దు అనే ఒక వాదన తీసుకురావడం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఇవన్నీ కూడా నేను వదిలేసుకొని నేను చేసే దేనికి నాకు తెలుసు. నా ఒక సింగరేణి ఎంప్లాయీస్కి అనుకోండి, వారి కుటుంబ సభ్యులకు అనుకోండి, నాయకులకు అనుకోండి, అధికారులకు అనుకోండి, వారి ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఇతను ఎక్కడ రాజకీయ ప్రవేశం చేస్తాడేమో, చేస్తే ఇతనుకున్న ఆదరణ వల్ల నాకేమైనా ఇబ్బంది అయిద్దేమో అని చెప్పి ఆ గ్రహించినటువంటి ఈ స్థానికేతరుడు బాల్క సుమన్ ఆ రోజు నన్ను ట్రాన్స్ఫర్ అనే ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తా అని చెప్పి పదే పదే వేరే వాళ్ళతో చెప్పడం జరిగినది. చెప్పించిన తరుణంలో నేను చెప్పాను, నన్ను ఇబ్బంది పెడితే నేను మళ్ళీ తిరిగి ఇబ్బంది పెట్టడం దాంట్లో వెనకాడను అని చెప్పి నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా నన్ను ట్రాన్స్ఫర్ చేసిన తరుణంలో ఎల్లందుకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు అత్యంత సన్నిహితులు, ఇష్టమైన వ్యక్తి, ఈ రాజకీయ గురువు అనుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అంశాలన్నీ చర్చించిన తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అన్న మీరు నియోజకవర్గంలోకి వెళ్ళి మీరు పని చేసుకోండి, మీ పనితనాన్ని బట్టి మనం ఏ నిర్ణయం తీసుకుందాం అది ఆలోచిద్దామని చెప్పడం జరిగినది. సో తన బ్లెస్సింగ్స్తో నేను నియోజకవర్గానికి వచ్చి జనవరి నుండి కంప్లీట్గా ఉద్యోగాన్ని అటు మానేసి, అంటే వదిలేయలేదు, మానేసి నేను యొక్క ప్రజలతోని మమేకమై అసలు ప్రజలేంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఈ గ్రామాలేంటి, అసలు ఈ గ్రామాలలో ఎందుకు అభివృద్ధి జరగలేదు, ఈ ప్రజలని పట్టించుకునే నాయకులు ఉన్నారా లేరా అనే దాని మీద ఒక 6 months నేను ఈ అన్నీ కూడా చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ ప్రయాణంలో కూడా నా జిఎస్ఆర్ ఫౌండేషన్తో ఇబ్బందులో ఉన్న చాలామందికి నేను సహాయ కార్యక్రమాలు చేస్తూనే ప్రయాణిస్తూ ఉన్నాను. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక వర్గ వివాదాలనే వర్గ పోరున్నది. అంటే అనేక గ్రూప్స్ ఉన్నాయి. వాస్తవానికి నిజంగా కూడా ఇలా ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను శాసిస్తున్నాడు. నిజంగా ఆయనను కాదనుకొని వాళ్ళ మీరు ముందుకు సాగేటువంటి అవకాశం ఉన్నదంటారా? ఒకటి, నేను ఇక్కడ ప్రేమ్సాగర్ సార్ గానో లేకపోతే సురేఖ మేడం గానో లేకపోతే ఇంకా సీనియర్ నాయకులను ఏ రోజుకు నేను కాదనో లేకపోతే వారికి వ్యతిరేకంగానో ఏ రోజు నేను చేయలేదు. నా ఎన్నటికి నాకు ఆలోచన ఉండదు. కాకపోతే నా దారి వేరు కావచ్చు, కానీ నా దారి కాంగ్రెస్ గెలుపు కోసమే తప్ప, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల కోసమే తప్ప, కొత్త వాళ్ళని కాంగ్రెస్లో చేర్చుకోవడం, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కోసమే తప్ప ఏ రోజు కూడా నేను ఏ వ్యక్తి గురించి, ఏ నాయకుడి గురించి, పార్టీ సీనియర్ల గురించి అనుకోండి, కార్యకర్త ఎవరి గురించి నేను నెగిటివ్గా మాట్లాడను. నాకు ఆ నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఆలోచన కూడా ఉండదు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఆ లైన్ ఉంటుందో ఆ లైన్కి అనుగుణంగానే పనిచేస్తాను. 100% బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేటట్టే నా కార్యకలాపాలు ఉంటాయి. చెన్నూరు నియోజకవర్గం అనేక రంగాలలో కూడా ఇప్పటికీ వెనకంజలో ఉందని చెప్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి కూడా ఇవాళ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేసినట్టు కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలుపుతున్నాడు. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కూడా 12 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎవరికి వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఓడించడానికి తమందరం కూడా ముందుకెళ్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.